సరే అయితే మీ గురించి వచ్చింది ఒకటి మాట్లాడదాం. అది చదువుతున్నప్పుడే నాకు చాలా కంపరంగా అనిపించింది. ఇందాక మీతో ఆల్రెడీ డిస్కస్ చేశాను నేను. తులసి గారి ఇష్యూ ఆవిడ ఏజ్కి మీ ఏజ్కి అసలు ఆవిడ ఆవిడ చిన్న మేము చాలా కాలంగా చూస్తున్నాం ఆవిడని. ఆవిడ ఎప్పుడు కూడా ఒక వార్తల్లో ఉన్న పర్సన్ కాదు. మీరు చూస్తేనేమో ఎప్పుడు కూడా ఇలాంటి వాటికి అంటే ఒక ఒక ఇది చేశాడు అన్నది చేశాడు అన్న పర్సన్ కాదు. బట్ మీ ఇద్దరి మధ్య అలాంటి ఒక ఇది పెట్టి రాసినప్పుడు నాకు నిజంగా చదవడానికే ఇది వచ్చింది. బట్ ఒకసారి ఒక కన్ఫర్మేషన్ కోసం మిమ్మల్ని అడుగుతున్నాను. ఎలా మీకేంటి దాని ఎక్స్పీరియన్స్ ఏముంటుంది సార్? దానికి ఏం చెప్తుంది చెప్పండి. ఇప్పుడు నవ్వే డేస్ కూతురుతో బయటకు వెళ్ళాలంటే భయం వేసే పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు తులసి గారంటే ఆవిడ ఎంత ట్రెడిషనల్ నాకు తెలుసు. బాబా గారంటే ఆవిడ ఇంకా అదొక తన్మయత్వం. సినిమాలు కూడా ఆపేస్తానని చెప్పారు కదా మొన్న. నేను దండం పెట్టా, అమ్మా వద్దు ఆ వీడియోలలో పెట్టకు అంటే, నాకు ఇష్టం, నా దేవుడు నేను కొలుచుకుంటే నీకేంటి ఇబ్బంది, నా దేవుడు అదే కాదు ఎవరైనా సరే, నాన్న ఇది చెప్పు, ఆయనకి దిష్టి ఎక్కువైపోతుంది, ఇలా చెప్పు నాన్న, ఇది చెయ్యు, బాబా గారు విభూతి తీసుకెళ్ళు, నీకు ఇది తాబేలు కొనిస్తాను, నాకు అది తీసుకెళ్ళు, ఇది తీసుకెళ్ళు, ఆయన దిష్టి ఎక్కువైపోతుంది, ఇలా చెప్పే ఆవిడతోని నేను వెళ్ళి ఏం చేస్తానండి? పోనీ నేను ఆవిడతో చేసిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? పోనీ ఏమైనా ఎక్కడైనా ప్రైవేట్ పార్టీల్లో కానీ ఎక్కడైనా ఏమైనా కనిపించానా? ఒక చిన్న మాట, ఆ డార్లింగ్ అనే సినిమాకి ఈ డార్లింగ్ నాకు పరిచయం అయ్యాడు అని అంటే, మీరు డార్లింగ్ ఏం మాట్లాడాలి? రేపు ఎవరితో ఉండాలి? దేర్ ఈజ్ ఏ సంథింగ్ అనుకున్నప్పుడు మీరు ఏమైనా చెప్పండి, రైట్ ఉంది. బికాజ్ మీ వల్ల చాలా పరిజ్ఞానం బయట జనాలకు వెళ్తుంది, ఎవరు చూసుకోలేనో కూడా చూపిస్తున్నారు. కొంచెం ఒకటి చేసేటప్పుడు ఆలోచిస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే నా సైడ్ నుంచి నాకు ప్రాబ్లం కాదు, ఆవిడ సైడ్ నుంచి నాకు గిల్ట్ అనిపిస్తుంది. ఒక వ్యక్తితో రేపొద్దు నేను ఆవిడతో ఎలా మాట్లాడాలనిపిస్తుంది? ఒక తల్లి సమానరాలు, ఒక కోస్టార్, ఒక పెద్ద సీనియర్ యాక్టర్, అండ్ షీఈస్ వెరీ ఫ్యామిలీ కోసం ఆవిడ పడే తపన నాకు తెలుసు. పిల్లల కోసం కానీ ఆవిడ కెరియర్ కోసం ఏ రోజు ఆవిడ బాధపడలేదు. సినిమాలు లేవని అవి లేవని, ఎప్పుడు ఆ దేవుడు పిల్లలు అంతే. అలాంటి కూడా మనం ఇంకా ఏముంటది. అదే